గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు జనవరి 30 మార్కెట్ ఎలా ఉందో చూద్దాం ప్రెజెంటు. ఈరోజు ఏం జరిగింది? రేపు ఏం జరగబోతుంది మొత్తం చూద్దాం 31 ఓకేనా? మనకేందంటే బడ్జెట్ ఒస్తుంది. బడ్జెట్ అప్పుడు కొంచెం చూసి ట్రేడ్ చేసుకోండి ఓకేనా? బడ్జెట్ గురించి రేపు రేపు నీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఓకేనా? మేబీ షార్ట్ డౌన్ ఉంటది కాబట్టి మనకి బడ్జెట్ అనేది మోస్ట్‌లీ మనకి మార్కెట్ అనేది ఆ రోజు ఉంటదనమాట ఓకేనా? సో, మీరు ఫ్రైడే అనేది రేపు ఫ్రైడే కాబట్టి మేబీ మంచి మూవ్‌మెంట్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఇన్‌స్టిట్యూషనల్స్‌కి ఆల్రెడీ ఆ ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం లిటిల్ బిట్ తెలిసుంటదనమాట. సో, దాన్ని బట్టి రేపు మూవ్‌మెంట్ అనేది ఆ డైరెక్షన్ తీసుకెళ్ళడానికి వాళ్ళు ట్రై చేస్తారు. చూద్దాం రేపు ఎగ్జాంపుల్ ఓకేనా. మనం అంత ఇన్ఫర్మేషన్ లేకపోయినా మనం ప్రెజెంట్ మన టెక్నికల్‌గానే చూద్దాం. ప్రెజెంట్ ఏం జరగడానికి అవకాశాలున్నాయని చెప్పేసి మొత్తము. ప్రెజెంట్ ఏందంటే మనకి నిఫ్టీ అనేది 4 అవర్స్ సప్లై డిమాండ్ 4 అవర్స్ డిమాండ్ అనమాట ఇది ఓకేనా. 4 అవర్స్ డిమాండ్ నుంచి మనకి పైకెళ్తుంది ప్రెజెంట్ ఓకేనా. ఇది డిమాండ్ అనమాట. 4 అవర్స్ డిమాండ్ నుంచి మనం పైకెళ్తున్నారు. మనకొచ్చి ప్రెజెంట్ ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట 4 అవర్స్‌లో ఇంకా జరగలేదు. మేబీ రేపు జరగచ్చేమో ఎక్స్‌పెక్ట్ అనుకుంటున్నాను. బట్ చూద్దాం జరుగుతుందో లేదో అని చెప్పేసి. బట్ మోస్ట్‌లీ మనకొచ్చి వెయిటేజ్ స్టాక్స్ మనకేమేమున్నాయి ప్రెజెంట్ నిఫ్టీలో అయితే మనకి ఏమంటే హెచ్‌డిఎఫ్‌సి ఓకేనా, ఐసీఐసీఐ బ్యాంక్ ఉన్నాయి గదా! సో, రిలయన్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో, మన దాంట్లో మోస్ట్‌లీ మనం హెచ్‌డిఎఫ్‌సి చెక్ చేసామనుకో ఒకసారి ఓకేనా. చూద్దాం హెచ్‌డిఎఫ్‌సి ఏముందని చెప్పేసుకొని. ఓకేనా. ప్రెజెంట్ మనకి ఈ స్టాక్స్ అన్నీ గూడా మనకి అప్ ట్రెండ్‌లోనే ఉన్నాయన్నమాట ప్రెజెంట్ అయితే మనకి సినారియోస్. చూసినారంటే మీరు ప్రెజెంట్ దీనిలో అయితే మనకి చైన్ ఆఫ్ కట్ జరిగిపోయిందన్నమాట ప్రెజెంట్ మార్కెట్‌లో 4 అవర్స్‌లో ఇక్కడ ఇది చైన్ ఆఫ్ కట్ మనకి. ప్రెజెంట్ ఇది జరిగిపోయింది దీంట్లో. సో, మోస్ట్‌లీ పైకెళ్ళడానికి ఇంక మీదట చూస్తారు. బట్ బడ్జెట్‌లో ఏమన్నా వాళ్ళు టాక్స్ గురించి ఏమన్నా ఎక్కువ మాటాడారనుకున్నాం ఓకేనా. అది పడడానికి కూడా అవకాశాలు కూడా ఉంటదన్నమాట. అది చూసుకోవాలి మనం ఓకేనా. ఇంకోటేంటంటే ఐసీఐసీ బ్యాంకు ఓకేనా. ఒక నిమిషం వస్తది ఓకేనా. ఐసీఐసీ బ్యాంక్ ఉంది గదా మనకి. సో, ఐసీఐసీ బ్యాంకు. సో, ఇది గూడా మనకి వెయిటేజ్ స్టాక్స్ అనమాట ఇవన్నీ. మోస్ట్‌లీ ఇవి ఎలా ఉంటదో మోస్ట్‌లీ ఆ డైరెక్షన్ అనేది గూడా అలాగే ఉంటదనమాట. మోస్ట్‌లీ దీన్ని చూసామంటే ఇది 4 అవర్స్‌లో నిన్నే జరిగిపోయాయనమాట చైన్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నీ ఓకేనా. సో, మనకి మోస్ట్‌లీ పైకెళ్ళడానికే ఛాన్సులుంటది. బట్ బడ్జెట్‌లో ఏమన్నా ఆ స్పీచ్‌ని బట్టి ఏమైనా రియాక్షన్స్ ఉంటదనమాట ఓకేనా. ఇది ప్రెజెంట్ సినారియో. ప్రెజెంట్ మనం ఇంకా డెప్త్‌గెళ్ళేసి మన నిఫ్టీలో ఇంకా డీప్‌గెళ్ళి చూద్దాం. ప్రెజెంట్ మార్కెట్‌లో ఏం జరుగుతుంది? ప్రెజెంట్ నెక్స్ట్ ఏం జరగొచ్చు ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే మనకి 15 మినిట్స్‌లోకెళ్దాం. 15 మినిట్స్‌లో ప్రెజెంట్ మనకు ఒక చిన్న బ్లాక్ ఉంది. అక్కడి నుంచి యాక్చువల్లీ ఈరోజు చూసామంటే మనకి ఆ లిక్విడిటీని తీసుకొని అక్కడి నుంచి పడతారని చెప్పాం. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మార్కెట్ అనేదైతే మనకి డే అంతా ఎండ్ అయిపోయింది. ఈ లిక్విడ్ తీసుకొని మార్కెట్‌లో ఇక్కడి నుంచి పడతారని చెప్పాననమాట ఓకేనా. సో, మనకి ఇది లిక్విడ్ అనమాట ప్రెజెంట్. అక్కడి నుంచి మార్కెట్ అనేది స్టార్ట్ అయింది. కొంచెం ఫాల్ కూడా అయితుందనమాట. ప్రెజెంట్ అయితే ఆగిపోయింది. బట్ ఓకేనా. సో, నెక్స్ట్ ఇది ఎక్కడి దాకా రావచ్చు అంటే మార్కెట్‌లో ఇది 15 మినిట్స్ సప్లై కాబట్టి ఇది 15 మినిట్స్ డిమాండ్ వరకు వస్తదనమాట. ఇక్కడ దాకా రావచ్చు ప్రెజెంట్. ఇది బ్రేక్ అయితే నెక్స్ట్ స్టాపింగ్ పాయింట్ ఎక్కడ లేదు. నెక్స్ట్ స్టాపింగ్ పాయింట్ అంటే ఈ ఒక చిన్న విగ్ ఉందనమాట ఇది. ఓకేనా. బట్ ఇంత దూరం పడతారా అంటే అవన్నీ డౌటే అనమాట. బట్ అన్నీ పాజిటివ్‌గా ఉన్నాయి కాబట్టి ఇవి పాజిటివ్‌గా కూడా వెళ్ళొచ్చు చెప్పలేం. ఓకేనా. ఇప్పుడు మనకేంది చైన్ ఆఫ్ కటర్ అనేది ఇదే అనమాట చైన్ ఆఫ్ కటర్. ఇప్పుడు ఇందాక గీసాను కదా పైన ఇది చైన్ ఆఫ్ కటర్ ఓకేనా. ఒక నిమిషం దీని తర్వాత మనకి ఏంది ఇక్కడ చిన్న సప్లై ఉందనమాట. ఈ 5 మినిట్స్‌లో ఒక సప్లై ఉంది ఇక్కడ. ఓకేనా. మోస్ట్‌లీ రేపేం జరగచ్చంటే సినారియోస్ చాలామంది ఫేక్ ఔట్‌లు అయితారన్నమాట ఈ ఏరియాలో. ఎలాగ జరగచ్చంటే ఇప్పుడు మనకి ఇదేంటి మనకి ఇక్కడొచ్చిన సప్లై ఇది 15 మినిట్స్ సప్లై ఉంది ఇక్కడ. ఓకేనా. ప్రెజెంట్ అక్కడి నుంచే మనకి ఫాలో అవ్వడానికి ఉన్నారన్నమాట ఇక్కడ. ప్రెజెంట్ ఏం జరగచ్చంటే మార్కెట్ లిక్విడ్ తీసుకొని ఇలా రేపు మార్నింగ్ మనకి గిఫ్ట్ అవుట్ చూద్దాం. ఇక్కడ ఏమన్నా డైరెక్షన్స్ మారినారనుకుందాం ఇలా. సో, మోస్ట్‌లీ ఇక్కడికి వచ్చేస్తారన్నమాట మనకి. ఓకేనా. సో, ఇక్కడి నుంచి తీసుకోవచ్చన్నమాట. లేదు ఇన్‌కేస్ ఇలాగ పైకెళ్లారనుకుందాము. అదే ఇప్పుడు ఉంది కదా! ప్రెజెంట్ దీన్ని లిక్విడ్‌గా కన్వర్ట్ చేసి దీన్ని ఇక్కడి నుంచి పడడానికి ఛాన్స్ ఉంటది మార్కెట్‌లో మనకి. ఓకేనా. చాలామంది ఏం చేస్తారంటే ఇదుంది ఇప్పుడు రెడ్ లైన్ ఉంది కదా! ఇది చైన్ ఆఫ్ క్యారెక్టర్ 4 అవర్స్‌లో. సో, 4 అవర్స్‌లో చైన్ ఆఫ్ క్యారెక్టర్ అయిపోయింది కదా! ఇంకా పైకెళ్ళిపోతారులే అని ఒక ఊహతో పైకెళ్ళడానికి బ్రేక్‌ఔట్ ట్రేడర్స్ వాళ్ళంతా దూరుతారన్నమాట ఇక్కడ పైకెళ్తారని. బట్ అది అన్‌ఫార్చునేట్ పోదన్నమాట. ఎందుకంటే ఇక్కడి నుంచి ఫాల్ పడింది కాబట్టి మళ్ళీ అక్కడి నుంచి పడడానికి ఛాన్సులుంటది. సో, ఓకేనా. ఈ సప్లై నుంచి మార్కెట్‌లో మళ్ళీ ఇక్కడ 1 మినిట్‌లో మనకి చైన్ ఆఫ్ క్యారెక్టర్ తీసుకున్నామంటే ఇక్కడ దాకా మన టార్గెట్ ఉంటది. ఓకేనా. సో, ఇలా ఉంటది. రేపు జరగడానికి ఇలా ఛాన్సులుంటది. దీని తర్వాత బడ్జెట్‌లో ఏమన్నా రేపు ఎల్లుండి వస్తది కదా! దాని తర్వాత మళ్ళీ చూద్దాం రేపు మార్నింగ్ రేపు మార్కెట్ ఏం జరుగుతుందో చూసి దాని తర్వాత నెక్స్ట్ డిసైడ్ చేద్దాం. ఓకేనా. ఇన్ కేస్ బడ్జెట్ అదేదో పాజిటివ్‌గా ఉండి ప్రెజెంట్ ఇన్ఫర్మేషన్ ముందుగానే లీక్ ఏమన్నా జరిగితే ఇలా పైకి వెళ్ళిపోవడానికి కూడా అవకాశాలు ఉంటది. చూసుకోవాలి మనం ఓకేనా. ప్రెజెంట్ అయితే మార్కెట్ ఐ మీన్ ఈ చైన్ ఆఫ్ కట్ జరిగితే మనం ఏదో డిసైడ్ చేయొచ్చు పైకో, కిందికో అని చెప్పేసి ఓకేనా. ప్రెజెంట్ అయితే మన ఎంట్రీస్ అనేది 2 ఎంట్రీస్ లాగా ఉన్నాయి అంతే ప్రెజెంట్ ఓకేనా. సో, మనకి ఇది మ్యాటర్ అనమాట. గిఫ్ట్ నైట్ అయితే ప్రెజెంట్ అయితే రన్నింగ్‌లో అయితే లేదనమాట ప్రెజెంట్ ఓకేనా. రన్నింగ్ లేదంటే అది ఎందుకు రన్నింగ్ లేదు నాకు తెలియట్లేదు ప్రెజెంట్ ఇన్ఫర్మేషన్ ఏమి. ఓకేనా.
బట్ డే టైమ్ ఫ్రేమ్‌లో అయితే మనకి రన్నింగ్‌లో ఉంది. డే అనేది ఇంకా క్లోజ్ కాలేదు కాబట్టి డేలో టైమింగ్ మొత్తం మీకు కనబడుతుంది ఇక్కడ 7 అవర్స్ ఇంకా ఉందన్నమాట రన్నింగు. బట్ ఇక మనకి లోపల పోతే మూవ్‌మెంట్స్ ఏం లేవన్నమాట. నార్మల్‌గా ఉంది. ఐ మీన్ కదలట్లేదన్నమాట. ఓకేనా. సో, ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకి ఏదో ఒకటి జరుగుతుంది. సో, చూద్దాం రేపు మార్నింగ్ ఇంకా డీటెయిల్‌గా మీకు ఏమైనా అప్డేట్ చేస్తాను మొత్తం. ఓకేనా. ప్రెజెంట్ మా టెలిగ్రామ్‌లో అప్డేట్ చేస్తాను మీకు. నెక్స్ట్ సినారియోస్ ఏముంటదనేసి. మోస్ట్‌లీ మీకు టెలిగ్రామ్‌లో పెట్టా కదా ఎంట్రీ అనేది. సో, అది జరగొచ్చు. రేపు కొంచెం క్లారిటీ అనేది చాలా తక్కువుందన్నమాట. ఓకేనా. మార్కెట్‌లో ఐ మీన్ రేపు ఎల్లుండిలో మనకు మంచి క్లారిటీ ఉంటది. మార్కెట్ అనేది ఏ డైరెక్షన్ ఏమనేసి. దాన్ని బట్టి మనకి ప్రెజెంట్ లిక్విడ్ సెట్ కూడా అంత లేదన్నమాట క్వాలిటీగా తీసుకోవడానికి ఎంట్రీలేమి. ప్రెజెంట్ అయితే ఇది అన్నమాట. ఓకేనా. ఇక్కడి నుంచి మనకేమన్నా పడ్డారంటే చూద్దాం ఇక్కడి దాకా. ఇక్కడి నుంచి మనకి ఇక్కడ రావడం కూడా కొంచెం స్లోగా సైడ్ వైస్‌లో ఏమన్నా వచ్చారంటే లిక్విడిటీ ఫార్మ్ చేసి వచ్చారంటే ఇట్లా ఈ ఏరియా నుంచి మనకి ఇక్కడ తీసుకోవచ్చన్నమాట పైకి. ఓకేనా. పైకి నెక్స్ట్ టైమ్ దీన్ని పాల్గొనడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ. సో, మళ్ళీ ఇక్కడి నుంచి ఏమైనా రియాక్షన్స్ ఉంటదన్నమాట. ఓకేనా. సో, చూద్దాం మార్కెట్‌లో రేపు ఏం జరుగుతుందో. రేపు మార్నింగ్ ఇంకా డీటెయిల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి ఐ మీన్ టెలిగ్రామ్‌లో మీకు పెడతా. ఓకేనా. ఓకే. థాంక్ యూ గైస్.